to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars, crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. Yeah. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars. Right! అన్నా నువ్వు అంత తిడుతున్నవాడు నేను దేక్తలేడన్నా. నువ్వు చూసినప్పుడు వాడు దేకలేడు, నేను తిట్టినప్పుడు వాడు దేకిండు. అంత పాన్ వాసన వస్తుంది అన్నా. పాన్ పడితే పాన్ వాసన రాకుంటే పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. పోయి నీళ్ళు తీసుకురాపో. బియ్యం అయిపోయినాయి, నూనె విడ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అరే మామ, ఈ బ్యాచిలర్ రూమ్కి ఏమైంది? ఒకవైపు బియ్యం, మరొక వైపు ఆయిల్, అన్నీ అయిపోయాయి. ఈ దురంతాన్ని రక్షించడం ఎలారా? మామ, రూమ్లో బియ్యం లేకపోతే బియ్యం ఎవడైనా కొంటాడు, కానీ బిర్యానీ కొనేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. నీ అవ్వ, ఈడ బియ్యం కొనడానికైనా పైసలు ఎవరా అంటే బిర్యానీ అంటావు. మామ, నువ్వు బస్సు ఎక్కడం గురించి ఆలోచిస్తున్నావు, నేను విమానం ఎలా ఎక్కాలని ఆలోచిస్తున్నా. బస్సు విమానం కాదు కానీ ఫస్ట్ చాయ్ తాదంపా. నా దగ్గర పైసలు లేవు మా. చాయ్ తాగడానికే పైసలు కానీ విమానం బస్సు బొక్క అంటున్నావు. ప్రతి ఒక్క లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటారా. ఫ్రెండ్ కాదురా, అది టైం అనుకుంటా. ఫ్రెండే, నేనే కరెక్ట్ చెప్పా. అంటే ఇప్పుడు ఏమంటున్నావురా? ఫ్రెండ్ ఎవర్రా? మన డిగ్రీ క్లాస్మేట్ అక్షయ్ గారు ఉన్నాడు కదా, ఆ, వాడు ఇంతకుముందే కాల్ చేశాడు, నేను హైదరాబాద్ వచ్చానురా, మీ రూమ్కి వస్తున్నానని. సో మామా మిషన్ నాను, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తా. హాయ్ అన్న. హాయ్ తీసి గుడ్డులా పెట్టుకో. రెంటేదిరా? రెంటు డేట్ వచ్చింది ఇవ్వాలని తెలీదారా? ఓనరా వాడరా? నువ్వే అన్నా. రెంట్ వాడు అడగాలరా? నువ్వే అన్నా. గుద్దాం మూసుకొని కూర్చో. రెంట్ ఏదిరా? రెంట్ కట్టాల్సిన డేట్ వచ్చింది, కట్టాలని తెలియదారా? తెలుసన్నా, ఈవినింగ్ ఇచ్చేస్తానా, పక్క ఈవినింగ్ ఇచ్చేస్తా. అన్నా వీళ్ళు లాస్ట్ టైం కూడా ఇట్నే అన్నాడు అన్నా, ఇవ్వలే రెంటు. అన్నా అట్లా కాదే, ఇట్లా బయటికి తీయాలి, ఇట్లా ఇట్లా. ఎప్పుడు ఇస్తావురా? అన్నా ఈవినింగ్ ఇచ్చేస్తానా, సాయంత్రం పక్క ఇచ్చేస్తా. ఈ రోజు కనుక నువ్వు సాయంత్రం ఇవ్వలేదు లడ్డో అన్నా ఇన్ కింద నాకు ఈ కోసేరా. సరే అన్నా. పూల చొక్క బాగుందన్నా, అది పూలెండిపోతున్నాయని వాటర్ పోసావన్నా? అన్నా ఇంతకుముందే మర్డర్ చేసి వచ్చిండ్రా, రక్తం మరకలు చెట్టు మీద పడితే కడుక్కొని వచ్చిండు. బిడ్డ, ఈరోజు సాయంత్రం కనుక రెంట్ ఇవ్వలేదు అప్పుడు చెప్తా. బాయ్ అన్నా. మన మిషన్ ఓకే అన్న, ఒక 5 కేజీ రైస్ ఇవ్వండి, 1 కేజీ ఆయిల్, 1 కేజీ టమాటా, 1 కేజీ ఆనియన్. ఓకే అన్న, నేను ఫోన్పే చేస్తా. అరే నా ఫోన్పే అవుతలేదు, నీ ఫోన్ తెచ్చావా? అరే నా ఫోన్ రూమ్లో ఉందిరా. ఓ రూమ్లో ఉందా? సరే నేను చేస్తా మామ. ఓకే మా, నువ్వు చేసే. ఇగో అయిపోయిందన్నా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. అన్నా 3 చాయలియో. ఇంకేం మామ, హైదరాబాద్ జర్నీ ఎట్లా జరిగింది?
ఏం చెప్పమంటావు మామ, పత్తి బస్సలే దొక్కినట్టుంది, జనమే జనం. అంతే మామ, హైదరాబాద్ అంటే జనం, జనం అంటే ట్రాఫిక్. ఇంకేం మామ సంగతులు? జీవితం చుక్కలు చూపిస్తుంది మామ రోజు రోజుకి. ఏంటి ఇన్స్టా చుక్కల? అదేంట్రా ఆడేదో సీరియస్ చెప్తుంటే జోక్ చేస్తావేంటి? సీరియస్ ఎందుకురా, నార్మల్ చెప్పినా వింటాం కదా. అంతేరా, ఒకని బాధ ఎప్పుడు మనకి నవలాటైనా కనిపిస్తుంది. సరేరా, నా లైఫ్లో బాధ వచ్చినప్పుడు నీకే చెప్తా, నవ్వుకుందు కానీ. సరే అన్న, ఎంతైందన్న బిల్? నేను కడతా మామ. నేను కట్టేస్తలేమా. సరే సరే. అరే మన మిషన్ ఏంది నువ్వు చేస్తుంది ఏంట్రా? అరే చిన్న చిన్న మనీ మనం కట్టాలి, పెద్ద పెద్దవి వాంతం కట్టియాలి. ఓ ఓకే ఓకే, డన్ డన్. మామ రైస్ పెట్టేసిన, కర్రీ కూడా చేసేస్తా, కాగానే తినేద్దాంయా. ఏం మాట్లాడుతున్నామా? మన రూమ్కి లాంగ్ లాంగ్ ఫ్రెండ్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా తాగకుండా ఉన్నామా? ఇప్పుడు ఏమంటావు, తాగుదామంటావా? తాగుదాం రా. ఓనరే తాగుదామన్నాడు, ఇంకా ఆలోచించాల్సింది ఏముంది కానీ. అంటే దీనికి కూడా నేనే స్పాన్సరా? అట్లా అడుగుతుంది మామ. మా రూమ్కి ఎవడొచ్చినా వాడే తాగిపియాలి, ఇది మా రూమ్ శాసన గ్రంథం. అవును మామ, నిజమే. అరే ఇది అస్సలు న్యాయం కాదురా. ఇప్పటివరకే కావాల్సిన సామాన్లన్నీ ఇప్పించిన, ఇప్పుడు మళ్ళా దీనికి కూడా నేనే అంటే ఎట్లా మామ, చెప్పురి. అవన్నీ లెక్కలోకి రావు మామ. నువ్వు వచ్చి వెళ్ళిపోయాక నువ్వేం చేసావు అని గుర్తు తెచ్చుకుంటే నువ్వు తాగిపిచ్చిందే గుర్తు రావాలి తప్ప ఈ వంకాయలు పప్పులు కూరగాయలు కాదు మామ, అవన్నీ లెక్కలోకి రావు. మామ ఫ్రెండ్ అంటే గుర్తుకు రావాల్సింది సిట్టింగ్ మాత్రమే, అదేరా నిజమైన ఫ్రెండ్షిప్. సరే తాగుదాం రా, కానీ షేర్ చేసుకొని తాగుదాం. చాలా తప్పు మాట్లాడుతున్నావు మామ, అట్లా మాట్లాడద్దు. పైసలు అడుగుడు సృష్టికి విరుద్ధం. ఏం మాట్లాడుతున్నావు మామ? నువ్వు ఇట్లా పైసలు అడిగితే భూమి సముద్రం అవుతుందా, సముద్రం భూమి అవుతుందా? అరే నేనేమంటున్నా, మీరేమంటుర్రా? నువ్వు బీర్లు చెప్పి తాగుదామంటున్నా. మామ గుర్తొచ్చింది, నేను నీకు 2000 అప్పిచ్చిన, అవి తిరిగి ఇచ్చాయి, నేను మిగతా అయిపిస్తా. పైసలు ఇచ్చినోని నీకే సెట్ కాకపోతే పైసలు తీసుకున్నోని నాకెట్లా సెట్ అవుతా అనుకున్నావు మామ? నీ థింకింగ్ ఏది మామ ఇంత రాంగ్ ఉంది? ఇద్దరు కలిసి నన్ను ఫిక్స్ చేసిరుగా మామ, నా ఫ్యూచర్ ఏందో నాకు అర్థమవుతుంది. సరే తెప్పిస్తా. పద మామ. మామ ఇవాళ ఎట్లా బతుకుతామో అనుకున్నాంరా, కానీ మామ వల్ల ఈరోజు ఎంజాయ్ చేసే స్టేజ్కి వచ్చినాంరా. థ్యాంక్స్ రా మామ. నీకోసం మందేంది మామ, నా గుండెనే ఇస్తా మామ, మీ ఇద్దరి కోసం. ఇమ్మంటావా మామ? మామ ఇమ్మంటావా? హలో, గాంధీ హాస్పిటల్ అండి. ఇప్పుడు హార్ట్కి అదే గుండెకి రేట్ ఎంత పలుకుతుందండి? జోక్ చేస్తా జోక్ చేస్తా జోక్ జోక్ చేస్తా జోక్ అంట. ఏమో మామ, నువ్వెన్నా చెప్పు మామ, మామ మంచోడు. ఈరోజు ఇన్ని పైసలు ఖర్చు పెట్టి మంద ఇప్పించి సరుకులు ఇప్పించి, నువ్వెన్నా చెప్పు మామ మంచోడు. మామ మంచోడు. నువ్వు మంచోని మా, నువ్వు నిజంగా మంచోని మా. సీతమ్మ వగిలి సిరిమల చెట్టు ప్రకాశ్ రాజ్ కన్నా మంచోని. సరే రేయ్ 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 అన్నా టైం అవుతుంది, ఫోన్ చేయడానికి. సరే అన్నా. ఓ హలో రెస్టారెంట్, ఒక చికెన్ 65, ఓ చికెన్ కబాబ్, ఓ చికెన్ బిర్యానీ, ఓ మటన్ బిర్యానీ, పాయ మాత్రం మర్చిపోకు. అన్నకు ఒక సాంబార్ రైస్. లొకేషన్ వాట్సాప్ పెడతా, వచ్చేసేయి. ఓకే. నేను ఓల్కి ఫోన్ చేయమన్నారా? అంటే టైం అవుతుంది కానీ ఆకలి అవుతుందని రెస్టారెంట్ ఫోన్ చేశా. ఓన్కి అవుతుందా ఆకలి? నాకే అవుతుందన్నా. ఫస్ట్ ఆ రెంటోన్కి ఫోన్ చేయి. సరే అన్న. అన్న కడి ఎత్తుండేవాడు. మళ్ళీ ఏరా ఒకసారి అనికి. అన్న మళ్ళా కడి వేసిండే. చేయరా ఇంకోసారి చేయి ఫోన్.
The number you are trying to call is currently అన్న స్విచ్ ఆఫ్ పెట్టిండే వాడు. ఇదేదో ఈయన సన్మాన సభలా ఉందిరా, పార్టీ మూడ్లు అస్సలు లేదు. అవునా మా చిల్లవుదామా? అయిదాం మామ. గుద్దాల చిల్లవుదాం. పట్టు తాయి గుద్దాల డ్యాన్స్ ఇద్దాం. అంతే అంతే తగ్గేదేలా. మామ. ఏందన్నా ఇది? రెంట్ ఇస్తలేడు కానీ మంద అవుతుండ్రాడు. పదా అన్న. పద. మంది తీసుకోనా? మంద ఏం దాగా నేను రెంట్ ఏదిరా? అన్నా రెండు రేపు పొద్దున్న తీసుకుందాం. ఇప్పుడు మందా అన్నా? మందాగా అన్నా తాగన్నా, ఒక్కసారి తాగన్నా, తాగన్నా. రెంట్ ఏదిరా? రెండు రేపు పొద్దున్న తీసుకుంది కానీ తాగన్నా. నేను దాగారా. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అన్నా. అన్నా అన్నా తాగన్నా. అరే అన్నకు స్టఫ్ ఇరా. స్టఫ్ అన్నకు స్టఫ్ తీసుకోను. స్టఫ్ స్టఫ్ తీసుకో. అన్నా. స్టఫ్ తీసుకో. మ్మ్. నేను పోతారా? అన్నా నువ్వు కూర్చో అన్నా. చేదిరా ఫస్ట్. చేయి లడ్డు అన్నా చూడరా. ఫస్ట్ అన్న అన్న మీదకి వెళ్ళి కాలీరా, కాలీరా. రే ఇంత మర్యాద వద్దురా. చేతి అన్నా నీకు నా బాధ చెప్పాలన్నా. నాకు లవ్ ఉందన్నా, అది వీడి వల్ల ఫెయిల్ అయిందన్నా. నా వల్ల రేపు చెప్పురా. లేదన్నా, అది వీడున్నప్పుడే చెప్పాలన్నా. ఏందిరా? అన్నా నాకు డిగ్రీలో క్రష్ ఉండే అన్నా. అది దాన్ని వీడు నా క్రష్ అని చెప్పుకొని తిరిగిండు అన్నా. నేనెప్పుడు చెప్పినారా నీ క్రష్ నా క్రష్ అని? చెప్పుకొని తిరిగిండు అన్న. మలయాళం యాక్టర్ సుహాసిని నా క్రష్ అన్న. అది వీడు దాన్ని నా క్రష్ అని చెప్పుకొని తిరిగిండు అన్న. ఈడొకడు తాగుతూనే ఉన్నాడు. వీడప్పుడు నాకు క్రష్ అని చెప్పుకొని తిరగడం వల్ల అది నాకు దూరం అయిందన్న. వీడు నాకు మోసం చేసినట్టే కదా. నువ్వే నాకు న్యాయం చేయాలన్నా. చెప్పన్నా చెప్పు, వీడప్పుడు నాకు చేసింది మోసమే కదా, నువ్వే న్యాయం చేయాలన్నా. నేనేం న్యాయం చేయాలరా? లడ్డు లవ్లో నువ్వే సీనియర్ అన్న, ఏదో ఒకటి చెప్పేసి అన్న, చెప్పేసి. నువ్వే కరెక్ట్ రా. ఆడ తప్పు. నువ్వే కరెక్ట్. కరెక్ట్ అన్నా? నువ్వు కరెక్ట్. వాడితే తప్పు కరెక్ట్. అన్న వీడప్పుడు చేసిన తప్పు వల్ల అప్పుడు నేను మా లవర్తో చేయాలనుకున్నావని చేయలేకపోయినా అన్న. అది నాకు చాలా బాధ వేసిందన్నా. బాధపడకరా ఉప్పి, అంతా మంచిగా జరుగుతుంది. అప్పుడు చేయలేకపోయావు కదరా, దేవుడు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాడు లేరా? అవునా? దేవుడు ఇంకో ఛాన్స్ ఇచ్చిండ? ఇస్తాడురా. అయితే నాకు ఇప్పుడే చేయాలనింది. నాకు అమ్మాయి కావాలి, నాకు అమ్మాయి కావాలి. ఇప్పుడు అమ్మాయి అంటావేంట్రా? నేనెక్కడి నుంచి తేవాలరా? నువ్వే అన్నావు కదా దేవుడు ఛాన్స్ ఇచ్చాడు యూజ్ చేసుకోవాలని. నాకు ఛాన్స్ ఇప్పుడే కావాలి. నాకు అమ్మాయి కావాలి, నాకు అమ్మాయి కావాలి, నాకు అమ్మాయి కావాలి. అమ్మాయిని తీసుకురా. నా బతుకు, వీడికి ఏం చెప్పాలో ఏందో. సరే 5 minutes ఆగు, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొని వస్తా. అబ్బా నువ్వు వెళ్తా రావు, నువ్వు ఇక్కడే ఉండు. అమ్మాయికి కావాలా వద్దా? కావాలి అమ్మాయి. కావాలి కదా, నేను వెళ్ళి తీసుకొని వస్తా. అన్నా నువ్వు అమ్మాయితో రాకపోతే నీకు రెంట్ ఆల్రెడీ ఇచ్చినట్టే. నా బతుకు, పైకి రాకున్నా అయిపోవు. వీడికి అమ్మాయిని ఏడికేం తేవాలి? తేకుంటే రెంట్ 12K ఇవ్వడు. ఇప్పుడు ఏం చేయాలో ఏమో. అన్నా అమ్మాయితో వస్తావు కదా? అరే
ఆ అన్న అమ్మాయిని తీసుకొస్తాడు, డ్యాన్స్ చేద్దాం. అరే నీకు ఎక్కువైపోయింది, పడుకుంటున్నాడు. నో, నో, నో. అన్న అమ్మాయి తీసుకుని వెళ్ళిండు, వచ్చాక మనం అమ్మాయితో డ్యాన్స్ చేద్దాం. అరే ఈడేంద్రా పిచ్చోన్లా మాట్లాడుతుండో. ఎవర్రా పిచ్చోడు? నా క్రష్ని నీ లవర్ అని చెప్పుకొని తిరిగి వచ్చేసావా? నువ్వు పిచ్చోడిరా. అరే క్రష్కి లవర్కి తేడా లేదేంద్రా, నీకు సెన్స్ ఉందారా? రే నాకు సెన్స్ ఉందిరా, నీకే సెన్స్ లేరా లఫ్ట్. నా రూమ్కి వచ్చి నన్నే తిడతావా? నా రూమ్ దగ్గర నా ఫ్రెండ్కే సెన్స్ లేదంటవా? రూమ్ నుంచి దెంగైపే. నాతోటే వంట సామాన్ తెప్పించుకొని నా పైసలతోటే మందాయి నన్నేలో కొడతారా? పురుగుల వాడి పోతారా?